దేశ అమాయక నయవంతం ఏం చేస్తున్నారు, ఆ దేశ మోసాలు ఏం చేస్తున్నారు. ఒకటి డబ్బు లేదు, చేయలేదు. ఆడ చల్లక ఆడ ఓడిపోతాడని చెప్పి ఆడ ప్రజలు తిరస్కరించి తన్నుతే గిద్దలూరు మీద పడిండు. గిద్దలూరు ప్రజలు అమాయకులు అనుకుంటా, కానీ గిద్దలూరు ప్రజలు చాలా తెలివిమంతులు, న్యాయం చేస్తారు. ఎప్పుడైనా కూడా వీళ్లకు తగిన బుద్ధి చెప్తారు. గిద్దలూరు ప్రజలకు అమాయకులు కాదు. న్యాయం ఏంది, అన్యాయం ఏంది, ఎవరు వర్క్ చేస్తున్నారు ఏమైనా తెలుస్తుంది. ఈ 4.5 సంవత్సరాలలో ఎవరైనా కానీ ఒక అభివృద్ధి చేసిన మనగడ్డ ఛాలెంజ్ చెప్తా దమ్మను, ఎవడైనా కూడా చూపించమను. దమ్ము మగడు ఎవడైనా కానీ ఛాలెంజ్ పలానా చేసామని చెప్పాను. ఇదేంది ఎన్నికల స్టాంట్ జేజైతే కూడా కాదు. ఈ ప్రభుత్వం రేపు 4 రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏం చేస్తారు, ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇదంతా ఎన్నికల స్టంట్, ఇది ఎలక్షన్ స్టంట్ అయితే వీళ్ళకి ఓటేసి తోడే లేరు. రేపు చూస్తుండండి, మళ్ళీ తెలంగాణలో ఏదో అది డబల్ చరిత్ర తిరగదా వస్తుంది. అర్థమైన